మీద నేను చాలా కేసులు ఇంటర్నేషనల్ గా కేసులు పెట్టాను. ఇప్పుడు గనక అమెరికా గనక జగన్మోహన్ రెడ్డి వస్తే అరెస్ట్ కూడా చేస్తారు. నా దగ్గర 7 లక్షల కోట్ల రూపాయలకి ఈయన ఇలా తరలించుకు వెళ్ళిపోయినట్టు ఆధారాలు ఉన్నాయి అని మొన్న ఆయన ఒక ఇంటర్వ్యూలో మీడియా ముఖంగానే చెప్పారు. అది చెప్పిన కాడి నుంచి ఆయన మీద టార్గెట్ పెట్టుంటారు. ఆయన కనపడ్డాడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో, కనపడగానే అరెస్ట్ చేసేశారు. మరి అది కాకుండా ఆయన ఇప్పుడు ఎన్ఆర్ఐ అయినా ఆయన ఇప్పుడు అమెరికన్ సిటిజన్. మరి మళ్ళీ సమాధానం అమెరికన్ ఎంబసీకి ఏమైనా చెప్పాల్సి ఉంటుందని మళ్ళీ ఏమైనా బాధపడ్డారో ఇంకేమైనా ఇబ్బంది పడ్డారో తెలియదు కానీ మళ్ళీ ఆయన ఫోన్ లో అంటే ఇట్లాంటి వాళ్ళే గౌతమ్ గారు యథేచ్ఛగా అంటే ఇట్లాంటి డాక్టర్లు కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని చిన్నగా ఏదో పోస్ట్ చేయడం, దీనివల్ల వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో కూడా మనం చూసాం వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ప్రతిపక్షాల పైన చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు, లోకేష్ పైన కావచ్చు, భువనేశ్వర్ గారి పైన కావచ్చు, తర్వాత టీడీపీ అనుష లాంటి లీడర్లు కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్కి వస్తారు, ఇక్కడ ఫంక్షన్లో అటెండ్ అవుతారు, వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం వీళ్ళకి కనిపించరు. ఒక్కసారి అనుష గారితో మాట్లాడదాం. అనుష గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ఏదైతే ఉందో దాంట్లో ఆమ్స్టర్డామ్ దీనికి సంబంధించి కూడా మీరు మాట్లాడారు, ప్రస్తావించారు కొన్ని అంశాలు. ఏదైతే గతంలో 40,000 కిలోల డ్రగ్స్ విశాఖ ఎయిర్పోర్ట్కి విశాఖ షిప్ యార్డ్కి ఏదైతే వచ్చిందో తీర ప్రాంతానికి, సో దీని తీరం ఏదైతే ఇక్కడ నుంచే అంటే ఆమ్స్టర్డామ్ అక్కడి నుంచే వచ్చింది, బ్రెజిల్ నుంచి ఆమ్స్టర్డామ్ అక్కడి నుంచి ఇటు విశాఖకు వచ్చిందని కూడా మీరు మాట్లాడి ఉన్నారు. సో ఏంటి లింక్ ఏంటి? ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు అదే ప్రాంతానికి వెళ్ళారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పెత్తందారులు వర్సెస్ పేదాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఈ రోజు గుర్తుపెట్టుకోండి సార్, కోట్లను మోసం చేసి ఈ పెత్తందారుడు గంటకు 12 లక్షలు ఖర్చు పెట్టి కోర్టుకేమో నేను నా కూతుర్లను దించడానికి లండన్ వెళ్తున్నాను అని చెప్పేసి లండన్ మీదుగా 3 సార్లు చక్కర్లు కొట్టి ఈ రోజు ఆమ్స్టర్డామ్ లో దిగితే ఇంతకు మించిన పెద్ద స్కామ్ ఒకటి జరుగుతుంది సార్. ఇక్కడ ఎవరికి అది తెలియట్లేదు. అది ఖచ్చితంగా ఈ రోజు ఏబిఎన్ వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలి సార్. బాంబార్డర్ గ్లోబల్ ఎక్స్ప్రెస్ VTDHA ఫ్లైట్ నెంబర్ 354358FF. I repeat, VTDHA 354358FF. ఫస్ట్ ఈ ఫ్లైట్ రాజమండ్రి నుంచి బాంబే వెళ్ళింది సార్. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ఫ్లైట్ ల్యాండ్ అయిన అతి కొద్ది నిమిషాలకి ఈ ఫ్లైట్ ఈ రోజు లండన్ లూటన్ లో ల్యాండ్ అయింది. అంటే రాజమండ్రి నుంచి ముంబై ఏం వెళ్ళింది ఈ ఫ్లైట్ లో? ముంబై నుంచి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ అయిన అతి కొద్ది నిమిషాలు కంటే ఈ రోజు పొద్దుట 10:42 నిమిషాలకు ల్యాండ్ అయింది సార్. అసలు ఏంటి ఈ ఫ్లైట్? జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు జరుగుతుంది? ఆమ్స్టర్డామ్ లో చాలా డ్రగ్స్ లీగల్. యాజ్ పర్ ఆమ్స్టర్డామ్ గవర్నమెంట్ బై లా ప్రకారం చాలా డ్రగ్స్ లీగల్. ఏం బిజినెస్ చేయడానికి ఈ రోజు కూతుర్ల వంక పెట్టుకుని, ఏం డ్రగ్ బిజినెస్ చేయడానికి కూతుర్ల వంక పెట్టుకుని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక పెత్తందారుడు లండన్ బేర్ చెప్పి ఆమ్స్టర్డామ్కి వెళ్ళాడు. అంటే